ఫ్రెండ్స్ ఇవాళ మేము లాల్బాగ్ వెళ్తున్నాము. అక్కడ ఆగస్ట్ 15కి ఫ్లవర్ షో చేస్తారు. వెళ్ళి చూసుకొద్దాం ఒకసారి. మేము 15th ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ ఫుల్ మెయిన్ డే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇవాళ వెళ్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, వీడియో చేసుకోవచ్చు అని వెళ్తున్నాము. వెళ్ళొద్దామా? లాల్బాగ్ టికెట్స్కి సాటర్డే సండే ఒక రేట్ ఉంటుంది, మిగిలిన రోజు ఒక రేట్ ఉంటుంది. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి మాకు వచ్చింది పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్న పిల్లలకి 30 రూపీస్ అని వచ్చింది. మేము 330 టోటల్ 330 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళాము. మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు ఇది వస్తుంది. మేము ఇక్కడ ఫొటోస్ కొంచెం దిగి లోపలికి ఎంటర్ అయినాం మేము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వాటర్ ఫౌంటైన్. దీని ముందే అది గార్డెన్ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫౌంటైన్ అని చెప్పి చూడడానికి వచ్చాము. దీని తర్వాత అక్కడికి వెళ్తాము. చూడండి బాగుంటది అంట లోపల బాగా. కిత్తూరు సంస్థాన గురించి లోపల థీమ్ చేస్తారు. లోపలికి వెళ్ళి చూద్దాము. మేమైతే థర్డ్ టైం వచ్చేది. బాగుంది ఇక్కడ ఈసారి, ఇంకా బాగా చేశారు. చూద్దాం ఈసారి లోపలికి వెళ్ళి. మెయిన్ ఫ్లవర్ షో చేసే ఏరియాలో మొత్తం 60 బోర్డ్స్ పెట్టారు. ఇలాంటివి ఫస్ట్ బోర్డ్ ఇది. స్టేజ్ అంతా సార్ ఎలా తయారు చేస్తారో ఉంటుంది. ఎంత బాగుంది, ఎంత బాగుందో. కిత్తూరు సంస్థాన గురించి ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మదర్. కిత్తూరు సంస్థాన, ఐ థింక్ ఇది కిత్తూరు సంస్థాన. రాణి చెన్నమ్మ రామే వాటర్ అంతా వదిలేదు ఫ్రెండ్స్. చూడండి వదిలేరు. కిత్తూరు ఎప్పుడు చూసినా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ లో పెడతారనమాట. ఇప్పుడు కిత్తూరు బ్యాక్గ్రౌండ్ లో పెట్టారు వీళ్ళు ఈసారి. కిత్తూరు ఆ మూలకి ఉంది కదా, వస్తుందో లేదో మీకు. కిత్తూరు రాణి చెన్నమ్మ. మేము వెళ్ళింది మెయిన్ డే కాదు కాబట్టి మేము చూసాము. మేము మీకు కూడా చూపించగలిగాము ఫ్రీగా. కలాంచి అంట. అక్కడ పేర్లు ఉన్నాయి చూడు. పేర్లు కూడా పాయింట్స్ అంటే ఇది నన్ను చెప్పు. ఇక్సోరా ఈ రోడ్ల మీద ఉంటాయి తెలుసా, ఒకే దానికి 100 బంచెస్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక్సోరా వాటి పేర్లు. మనకు శాస్త్రీయ నామాలు ఇప్పుడు తెలుస్తున్నాయి, తెలియదు. చూడడానికి చామంతి పూలాగా ఉంది. చామంతి పూలాగే ఉంది. దీని పేరు సాల్వియా. సొరానియా అది అయిపోయింది. సాల్వియా, ఇది సొరానియా. సిలోసియా. పేర్లు మాత్రం భలే ఉన్నాయి. నోరు కూడా తిరగట్లేదు ఫ్రెండ్స్. అంత భయంకరంగా పేర్లు ఉన్నాయా? కాదు, ఇన్ని శాస్త్రీయ నామాలు మేమందరం చదువుకునేటప్పుడు నేర్చుకొని ఉంటే అందరం అబ్బోబ్బో ఏమి మామూలుగా అయ్యేవాళ్ళం కాదు. ఏంటి అదేనా చెప్ప. ఇండియన్ ఎంబ్లమ్ బాగా చేశారు కదా. ఇక్కడికి దగ్గరికి మీకు కరోనా అర్థం కాకపోతే ఇంగ్లీష్ మీకు కరోనా రాకపోతే ఇంగ్లీష్ లో చెప్పండి. కరోనా అక్కడికి డీటెయిల్డ్ గా ఉంది. ఇక్కడ ఫోక్ అనమాట. వీళ్ళంతా ఫోక్ సింబల్స్ లాగా, బొమ్మల్లాగా అలా. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నీళ్ళు కూడా వదులుతున్నారు. భలే ఉంది కదా స్ప్రింకిల్స్ వస్తే.
పొద్దునే మనం నిద్ర లేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇక్కడ కూడా అంతే. చిత్తూరు రాణి సంస్థానం గురించి చెప్పారు. ఇక్కడ కన్నడలో, ఇక్కడ ఇంగ్లీష్ లో. చిత్తూరు సంస్థానం గురించి మొత్తం ఈసారి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా అదే సేమ్. రాయన్నాస్ బర్త్ అండ్ చైల్డ్హుడ్. ఇక్కడ కూడా చూడండి రిఫరెన్స్. అదే ఫ్లైయర్ కింది ఫుల్. ఇంకా స్టార్టింగ్ ఫ్రెండ్స్, ఇది ఇంకా స్టార్టింగ్. తర్వాత ఇంకేం ఇది ఇంకా స్టార్టింగ్ ఫ్రెండ్స్. సర్ప్రైజ్ మీకు మళ్ళీ స్కూల్ వాడిపోకుండా ఇంకా 10 days ఉంది కదా, వాడిపోకుండా ఇప్పుడు మేము వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా ఇది కన్నడలో ఉంది, ఇంగ్లీష్ లోనే ఉంది ఫ్రెండ్స్. అప్పుడప్పటికి నేను కూడా స్ప్రింకిల్స్ చేస్తా. అమటూర్ సాధునావర బాలప్ప. కొంచెం కన్నడ నేమ్స్ పలికే కొంచెం కష్టంగా ఉంటుంది మనకి, బట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ స్కానర్ ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి లా ఉంది. స్కాన్ చేసి మీకు ఏమైనా పూలు ఈ షోలో పెట్టిన కావాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తీసుకోవచ్చు. ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్. ఇక్కడ పక్కన స్టీమ్ మేకర్ పెట్టారు. స్టీమ్ మేకర్ చూసి మా అమ్మ డాడీ అందరూ ఆశ్చర్యపోయినారు ఎందులో వస్తుందని. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. అంత డిస్టర్బ్ అవుతుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. She's from heaven, heart size of the Amazon, hand steady, hair long, holding fire in her hands. She starts to dance. Oh, mystical, magical, beautiful queen of the night. Ooh, Shiva by her side. I know that's right. Look at her. Make way, tear it up. Don't play, cut it off. Grow back, throw back. Oh, in the stands, tell me who can send her like that. Ooh, who's gonna stop me from giving my all? No way. Pull on my heartstrings and answer the call. Okay. Sunrise up, then she taking it down. నీళ్ళు పడినాయి. ఎలా నేను ఈ సైడ్ కి వచ్చాను అలా వచ్చా. ఇప్పుడే పడినాయి జస్ట్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాగ్ అయిందో. ఫ్రెండ్స్ పైన స్టీమ్ వస్తా ఉంది చూడండి. స్టీమ్ తోనే ఎక్కువ ఫాగ్ కూడా అవుతుంది. నీళ్ళ ఫాగ్ లాగా వస్తా ఉంది. స్ప్రింకల్ చేస్తున్నారు అప్పుడప్పుడు పూలు పాడైపోకుండా. ఇక్కడ అట్రా వనకే ఓబవ్వ. వనకే అంటే రోకలి బండ. ఆమె అంటే దాంతో ఆమె ఫైట్ చేసిందేమో, అందుకని ఆమెకు ఆ వనకే ఓబవ్వ అని పేరు వచ్చింది. ఎక్కడికి పోతున్నామా అది? బాగా పడుతుంది. మరి హిస్టరీ ఎంత రాశారు, ఇప్పుడు ఏమేమి చేశారు, ఎలా ఈమెకి ఇలా పేరు నీళ్ళు పడుతున్నాయి. 18th సెంచరీలో ఈమె అదిగోండి రోకలి బండ, పెద్ద రోకలి బండ ఉంటది కదా అది.
ఫ్రెండ్స్ ఇది ఎలాంటి గడ్డి చూడండి ఎలా ఉందో. గడ్డితో కూడా ఎంత చక్కగా అందంగా క్రియేట్ చేశారబ్బా, నిజంగా వీళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. అసలు అన్ని చూడాలనిపిస్తుంది, అన్ని ముట్టుకోవాలనిపిస్తుంది. కానీ ముట్టుకుంటే ఫైన్ వేస్తారు ఇక్కడ. 100 ఎంతనా? అరుస్తారు అరిచి ఫైన్ వేస్తారు. ఇక్కడ చూడండి కార్నర్. షెల్వియా అని ఏదో ఒకటి ఎక్కడ ఈ రాసిందా? ఊర్లో మధ్యలో రాసింది. అదో ఏం పేరేంటి? షెల్వియా. షెల్వియా. నేను షెల్ కూడా వస్తుందా? షెల్ ఉంటది దీనికి. షెల్ ఉంటది అందుకే షెల్వియా రాస్తారు కదా. మంచి మంచి ఇది ఇక్కడ కూడా ఏదో పేరు పెట్టారు. ఏం పేరు అన్నది? ఏమో తెలియదు. షెంకియానా? ఏందో షెంకియా ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది గడ్డి చామంతి. మెలపోడియం అని మన పక్క పొలాల పక్క నార్మల్ గా పెరిగే గడ్డి మొక్కని ఎంత అందంగా క్రియేట్ చేసి, మెలపోడియం అని కొంచెం సన్ఫ్లవర్ లాగా కొంచెం చూడడానికి కొంచెం. అంటే నామాలు మనకు తెలియదు. ఇది గడ్డి పిచ్చి చామంతి, గడ్డి చామంతి అంటాం కదా, ఆ చామంతి అన్నమాట. ఇదేమో నెమలి ఆకు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంది. కార్నర్ అంతా ఇదే పెట్టినారు నాన్న. బాగుంది, చాలా బాగుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను రాయన్న రిలీజ్ ద ఫైట్ ఆఫ్ కంటిన్యూస్ మొత్తం ఎన్ని బోర్డ్స్, సైన్ బోర్డ్స్ పెట్టారు? 33 బోర్డ్స్. ఉంది. ఇప్పటి వరకు 34 సైన్ బోర్డ్స్ పెట్టారు. అంటే ఈ చిత్తూరు కింగ్డమ్ గురించి. ఇట్లా ఒక పక్కేమో సైన్ బోర్డ్స్ అండ్ ఇట్లా కార్నర్స్, ఇటు పక్కేమో మన కర్ణాటకకు సంబంధించిన సెలబ్రిటీస్ మెయిన్ ఫ్రీడమ్ బొమ్మలు అవన్నీ బొమ్మలు. చూడండి ఫ్రెండ్స్, మండపం లా ఉంది చిన్నది. ఏదో ఉంది పెళ్లి మండపం లాగా చేశారు చిన్నది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఓన్లీ పూలతో చేశారు ఫ్రెండ్స్. పూలతో పెళ్లి మండపం. ఏం కలర్ లేదు. ధ్యానం ధ్యానం చేస్తున్నట్టు చేశారు మండపంలా చేసి. పెయింటింగ్ లేదు ఫ్రెండ్స్, ఓన్లీ అదంతా ఏం పెయింటింగ్ లేదు, పూలతో డిఫరెంట్ పూల కలర్స్ తో చేస్తారు ఇక్కడ. చూడండి 38 బోర్డు ఇది. చూడండి దీన్ని బేస్ చేసుకొని ఈ డిజైన్ తీసుకొని ఈ డిజైన్ తో ధ్యానం చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఆ మధ్యలో కూర్చున్నట్టుంది కదా ఆమె, ఇక్కడ కూర్చుంది కిత్తూరు చెన్నమ్మ. ఇక్కడ కూర్చొని చూడండి, సేమ్ అదే బేస్. సిట్టింగ్ పొజిషన్. ఎంత పెద్ద సీతమ్మ వారి అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద సీతమ్మ వారి జడ అంటారు కదండి, అవే అవి. ఎంత పెద్దగా ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, బ్లూ, రెడ్, గ్రీన్. చూడండి ఫ్రెండ్స్, అంత నీట్ ఉన్నాయా పెద్ద పెద్ద పూలన్నీ. గ్రీన్ కూడా ఉంది సీతమ్మ వారి జడ. ఇక్కడ చూడండి రోజ్ చూడండి ఎంత పెద్దగా ఉందాడు, వైట్ అని పింక్ అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదేంటి చెట్టు? సీతమ్మ వారి జడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదేంటిది? డిఫరెంట్ అన్ని సీతమ్మ వారి జడ. ఉంది కొంచెం పెద్దగా చేసి వాడికి పెద్దగా చేసి సీతమ్మ వారి జడ. ఓపెన్ ఫీల్డ్ ఫ్లవర్స్ ఇక్కడ రాసింది చూడండి, ఓపెన్ ఫీల్డ్ ఫ్లవర్స్. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అయింది. ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. బై ఫ్రెండ్స్.